మాట్లాడుకోవటం తప్ప పొలిటికల్ ఆస్పిరేషన్స్ పొలిటికల్ బ్యాకప్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ ఎందుకని మరి వాళ్ళు కలిశారో ఏంటో అనేది వాళ్ళు వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరే సమాధానం చెప్పారు. రైట్. ఇక అంటే ఇది 4 బెయిల్స్ తర్వాత పరిస్థితి మీరు చెప్పారు. దానికి ముందు ఏలూరు సభ మీరు ఒక ఉద్దేశంతో పెట్టారు. ఏది దళిత క్రైస్తవులకి సంఘీభావం తెలియజేస్తూ వారి పోరాటానికి మద్దతు పలుకుతూ. సభలో చాలామంది మరి క్రైస్తవ సమాజ ప్రతినిధులు మాట్లాడారు. దానికి భిన్నంగా రావణ్ మాట్లాడాడు. అంటే అంత నిందాపూర్వక వ్యాఖ్యలు చేయడానికి అతన్ని ప్రేరేపించిన కారణాలు అంటే మీరేమైనా డిస్కస్ చేశారా ముందర? అతను మీతో ఏమైనా డిస్కస్ చేశాడా ఇలాంటి నేను మాట్లాడబోతున్నాను, లేకపోతే అదాట్ను మాట్లాడేశాడా? యాక్చువల్లీ రావణ్ని ఇన్వైట్ చేయటం వరకే బాధ్యత నాది. సరే ఆయన ఓకే అన్న తర్వాత ఆయనకి రావటానికి పోవటానికి అకామిడేషన్ ఎట్లా, ట్రావెలింగ్ ఎట్లా అనేది మా టీం మొత్తం చూసుకున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన కమిటీ ఉంది. రావణ్ వచ్చాడనే సంగతి కానీ రావణ్ స్టేజ్ మీద నేను వచ్చే టైంకి రావణ్ ముందే వచ్చేసాడు. నేను కొంచెం లేట్ గా వచ్చాను స్టేజ్ మీదకి. అప్పటికే వీళ్ళందరూ స్టేజ్ ఆక్యుపై చేసి కూర్చున్నారు. సో రావణ్ వచ్చాడని ఏం మాట్లాడాలని ఎలా మాట్లాడాలని అక్కడ చర్చ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే విపరీతమైన వర్షం పట్టడంతో సభా ప్రాంగణం మొత్తం డిస్టర్బ్ అయింది. ఎక్కడికక్కడ అరేంజ్మెంట్స్ అన్ని ఆగిపోయింది, కంటిన్యూస్ రెయిన్ పట్టడంతో. బట్ బై ది టైమ్ ఐ రీచ్ టు ది డయాస్ రావణ్ అప్పటికే స్టేజ్ మీద ఉన్నాడు. లాస్ట్ లో రావణ్ మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది ప్రేక్షకుల కోరిక మేరకు. సో ఆయన మాట్లాడేశాడు. సో ఇట్ ఈస్ నాట్ ప్రీ ప్లాన్డ్. ఇన్ఫాక్ట్ ఆయన వచ్చాడు, ఆయన మాట్లాడతాడు, ఈయన స్పీకర్ అని కూడా నా దృష్టిలో లేదు. బట్ ఆ పర్టికులర్ పరిస్థితులు నా బియాండ్ మై హ్యాండ్స్ అయిపోయింది. సో హి వాజ్ ఫోర్స్డ్ టు స్పీక్. సో అంటే ఇట్లాంటి ఇప్పుడు అంతే ఎజెండా ఆఫ్ ది మీటింగ్ ఏంటి? దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ అనేది ఎజెండా ఆఫ్ ది మీటింగ్. మిగిలిన ప్రతినిధులందరూ కూడా వారి వారి ఫ్రేమ్స్కు లోబడే మాట్లాడారు. అంటే వాళ్ళ డిమాండ్ అది. దాంట్లో ఉచితాన్ని మనం తర్వాత మాట్లాడతాం. ఎక్కడ భాషాపరంగా ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇతను మాట్లాడిన సందర్భంలోనే వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తారు. ఇప్పుడు మీరు సాఫ్ట్ గా డివైడ్ చేస్తారు, ఇంకొక మోడరేటర్ ఇంకొక అర్ణవ్ గోస్వామి పెద్దగా అరుస్తాడు, లేకపోతే ఇంకొకళ్ళు రకరకాల యాటిట్యూడ్స్ ఉంటాయి. వి కాంట్ సే అంటే ప్రతి స్పీకర్ ఎట్లా మాట్లాడి, ప్రతి మోడరేటర్ ఎట్లా ఉండాలి, లాజికల్ గా ఉంటాడా, ఎమోషనల్ గా ఉంటాడా అనేది మనకు తెలియదు. హ్యూమన్ సైకాలజీ. ఆ టాపిక్స్ లేదండి. అంటే ఎజెండా, స్పెసిఫిక్ ఎజెండా ఉంది. మీ సభకి ఒక స్పెసిఫిక్ ఎజెండా ఉంది. ఇన్ఫాక్ట్ మీరు నాకు స్పెసిఫిక్ ఎజెండా ఉంది. ఆయన 2 ఉద్దేశాలు. ఆయన మైక్ రాగానే సహజంగానే కొంత ఎమోషనల్ స్పీకరు, కొంత కాంట్రవర్షియల్ గా మాట్లాడటానికి ఇష్టపడేటువంటి రావణ్. మీకు నైట్ స్పెట్స్ పెట్టాడు, అప్పటి వరకు స్పెట్స్ లేవు, బట్ స్పెట్స్ పెట్టాడు. సో బ్లాక్ అండ్ బ్లాక్ యూనిఫామ్ వేశారు. ఆయన రాటో మనోహర్ దాస్ ఉంది, ఆయనకు ఉన్నటువంటి మనోహర్ దాస్ వాళ్ళ మీద నాకైతే రఘురామకృష్ణరాజు ఎలా ఎజెండాగా ఉన్నాడో ఆ మీటింగ్ లో ఆయన కూడా ఆయన ఎజెండా ఉండి ఉండొచ్చు అనుకోవడం. ఆయన ఎజెండా ఉన్నాడు. ఆయన ఎజెండాతో ఆయన రాటో ఆయనతో మాట్లాడాడు. నెక్స్ట్ ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. ఐ డోంట్ థింక్ సో క్రిస్టియన్స్ గురించి రావణ్ ఏది మాట్లాడినట్టు నేనైతే అనుకోను. సభ ఉద్దేశించిన సందర్భానికి రావణ్ ఏం మాట్లాడాడు. సో రావణ్ ఏం మాట్లాడలేదు కాబట్టి ఆయన దగ్గర నుంచి మైక్ లాగేసుకొని చేసేటువంటి పద్ధతి లేకపోయింది. ఆ సందర్భంలో రావణ్ మాట్లాడుతున్నాడు. సో మేము ఎలో చేయాల్సిన పరిస్థితి వచ్చింది బికాస్ ఆఫ్ ఇన్ వ్యూ ఆఫ్ ది పెక్యులరీ సిచ్యువేషన్ ఓవర్. సో రావణ్ ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడకూడదు అనేది డిసైడ్ చేయాలి. ఒకసారి మైక్ ఇచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ పర్సన్ టు గైడ్. కానీ అదే వేదిక మీద ఇంకొక నాయకుడు మాట్లాడుతుంటే ఆయన నొచ్చుకొని వెళ్ళిపోయాడు. మైకు సమయాభావం వల్ల మాట్లాడుతుంటే కాదు బ్రహ్మవాదిగా యాక్చువల్లీ ఆయన మాట్లాడే సందర్భంలో 1 నిమిషమే టైం ఇచ్చారు. 1 నిమిషమే మాట్లాడండి. 1 నిమిషం అయిపోయిన తర్వాత వాళ్ళు మైకు ఇలా కొట్టి పక్క నుంచి నుంచున్నారు, నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదని చెప్పేసి నొచ్చుకొని వెళ్ళిపోయినారు. అది మాట్లాడిన దానికి అబ్జెక్షన్ కాదు, మాట్లాడనివ్వలేదు అనేది అబ్జెక్షన్. రైట్. ఇక మీ కింద అన్నారు రఘురామకృష్ణరాజు మీ ఎజెండా ఏది? ఆకివీడు రామాలయం కేసే కదా ఆ అంశంలోనేనా, లేకపోతే ఇతరత్ర పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? పాత కక్షలే ఉంటాయండి. రాజకీయ నాయకులకి మా కక్షలే ఉంటాయి. వీఆర్ ఆల్వేస్ ఫ్రెండ్స్ కదా. ఆ పర్టికులర్ సందర్భంలో రఘురామకృష్ణరాజు ఐడియాలజీ మా ఐడియాలజీ డిఫర్ అయింది. ఆయన క్రైస్తవ సమాజం మీద ఆయన దాడి చేస్తున్నాడు.
క్రైస్తవుల చర్చిల మీద ఆయన దాడి చేస్తున్నారు, క్రైస్తవ పాస్టర్ల మీద ఆయన దాడి చేస్తున్నారు, రిజర్వేషన్స్ కోసం ఫైట్ చేసే క్రైస్తవులు ఎస్సీలు ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళ మీద క్యాస్ట్ సర్టిఫికేట్ కాన్ఫిడెన్స్ కేసులు వేస్తున్నారు. ఇది క్రైస్తవ సమాజం మీద దాడి అని నేను భావించాను. సో ఆ సందర్భంలో ఆయనకి నాకు చాలా సందర్భాల్లో వాగ్వివాదం జరిగింది, చాలా డిబేట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, హీటెడ్ వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఆయన ఏమన్నా ఢిల్లీ కోట్ అన్నాడు, నన్ను హాఫ్ కోట్ అన్నాడు, నీల్ కోట్ అన్నాడు, తీసేసిన మెజిస్ట్రేట్ అన్నాడు, రకరకాల పదాలతోటి నన్ను నా బాడీ షేమింగ్ చేశాడు. సో ఖచ్చితంగా నేను కూడా ఐ వాజ్ ఫోర్స్డ్ టు రిప్లై, రిటాలియేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని నేను కూడా అనాల్సింది నేను అన్నాను. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని ఆయన మాట్లాడినప్పుడు సామాన్యమైన లాయర్ని నేను మాట్లాడలేదు. సో నేను కూడా మాట్లాడాను. మిమ్మల్ని సామాన్యమైన లాయర్ గా జనం చూడరు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అట్లీస్ట్, ఎందుకంటే మీరు ఒక న్యాయమూర్తిగా చేసి మీరు ఇటు వచ్చారు. ఒక్క నిమిషం సార్, యు ఆర్ మోర్ జుడిషియస్ దెన్ ఎనీబడి ఎల్స్. మీ నోటి నుంచి అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ కదా. I'm also human being. That's an excuse. నేను ఒక మాట చెప్పను వాసుదేవన్ గారు. ఐ థింక్ మీకు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. సో ఫర్ ది లాంగ్ టైమ్ యూఆర్ ట్రావెలింగ్. అఫ్ కోర్స్ మనం డిబేట్ లో ఫస్ట్ టైం మాట్లాడుకుండొచ్చు ఆఫ్టర్ 99 ఛానల్లో ఈ మధ్య కాలంలో, ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ ఇయర్స్. నేను ఈ 2018లో ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు నేను కొన్ని వేల డిబేట్స్ చేస్తుంటాను. ఏ డిబేట్ లో కూడా నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడలేదు, కూడా నేను వ్యక్తిగతంగా దూషించాను. ఫస్ట్ టైం ఐ వాజ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫర్ ది ఫస్ట్ టైం. ఎందుకు అవ్వాల్సి వచ్చింది అంటే, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి, ఒక ఉపసభాపతిగా ఉండి, గవర్నర్ ఈక్వలెంట్ ప్రోటోకాల్ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి పదే పదే నన్ను అంటుంటే, నేను అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లో తప్పనిసరి పరిస్థితి నేను కూడా రివోల్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆయన కూడా బాడీ షేమింగ్ చేయాల్సి వచ్చింది. అయితే నేను మాట్లాడింది కొంచెం ఎక్సెస్ అయ్యి ఉండొచ్చేమో, నేను మాట్లాడిన పదాలు కొంచెం ఎక్సెస్ అయ్యి ఉండొచ్చేమో. అది నాలుగుకు వస్తానన్న పదం, అది పవన్ కళ్యాణ్కి పంపిస్తానన్న పదం మేబీ అది అవుట్ ఆఫ్ బాక్స్ అండి. కానీ ఆ సందర్భంలో బికాస్ ఆఫ్ ప్రౌడ్, ఆ పబ్లిక్ మీటింగ్ లో నేను కూడా టెంపర్ లూజ్ అయ్యానేమో అని అనిపించింది. బట్ ఎనివే అయిపోయింది. వర్డ్ ఒకసారి బయటకు వచ్చేసిన తర్వాత మనం దాన్ని బయటకు తీసుకోలేము. అందుకనే మనం దెబ్బ కొట్టినా తీసుకోవచ్చు కానీ నోరు జారి తీసుకోలేము. సో ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. దేర్ఫోర్ నేను కూడా కొంత పవన్ కళ్యాణ్ లాగా నా కొడకల్లారా గొంతు తీసి చంపేస్తానని అనాల్సిన సందర్భం వచ్చింది. ఐ లాస్ట్ మై టెంపర్ అండ్ ఐ జస్ట్ రిపెంట్ అవుతున్నారా? మీరు అలా మాట్లాడిన దానికి మీరు ఏమన్నా రిపెంట్ అవుతున్నారా? నేనేం రిపెంట్ అవటం లేదు. ఐఎమ్ స్టిల్ స్టికింగ్ ఆన్ మై వర్డ్. ఎందుకు అంటే ఆయన గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి ఆయన మాట్లాడినటువంటి మాట ఆయన రీకాల్ చేయమనండి. లిల్లీపుట్ అనే పదం రీకాల్ చేయమనండి, తీసేసిన మెజిస్ట్రేట్ అనే పదం రీకాల్ చేయమనండి, అండ్ నీలిపోటు అనే పదం రీకాల్ చేయమనండి, భూమికి జానడు ఉంటాడు అనే పదం రీకాల్ చేయమనండి. ఆ మాటలన్నీ రీకాల్ చేసిన తర్వాత నేను ఆయన మీద వాడినటువంటి పదాలను రీకాల్ చేస్తాను. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ ఇప్పుడు జై భీమ్ పార్టీ మీది కేవలం దళిత క్రైస్తవుల కోసమేనా, లేకపోతే సమాజంలో ఉన్న అందరి కోసమా? అది ఎందుకు సార్, మీరు దళిత క్రైస్తవుల కోసమే కాదు, నేను గత 8 సంవత్సరాల నా ప్రస్థానంలో అమరావతి రైతుల కోసం నేను చేసిన పోరాటం ఎవరు చేశారు? వాస్తవంగా అమరావతి రైతుల కోసం నేను చేసినటువంటి పోరాటాలు, నేను చేసిన పాదయాత్ర ఎవరు చేశారు? ఎందుకు అమరావతి రైతుల కోసం మా పార్టీ చేసింది? గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని వందల అంశాల మీద, సుబ్రహ్మణ్యం కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది, సుధాకర్ కేసు ఎవరి వల్ల సిబిఐ ఎంక్వైరీ పడింది, కిరణ్ కుమార్ ఎవరి కేసు పడింది, వాళ్ళందరూ హిందువులు కదా, హిందూ దళితులు కదా. నేను రాష్ట్రంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి మేనల్లుడు, కేతన్ దేశాయ్ లాంటి క్రిమినల్స్, శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళు